Hello friends, very good evening. Welcome to 28th August Daily Hindu Current Affairs for all competitive exams. So friends, ఈ వీడియోలో మనం ఏంటి అని అంటే కనుక 28th ఆగస్ట్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి ఎంసీక్యూ ఫార్మాట్లో మనం అయితే డిస్కస్ చేస్తామండి విచ్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీ ఆర్ఆర్బీ ఎస్ఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటువంటి హై పాసిబుల్ క్వశ్చన్స్ని మనం ఇక్కడైతే డిస్కస్ చేయడం అయితే కనుక జరుగుతుంది. ఒకవేళ మీకు ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక కావాలి అని అనుకుంటే కనుక మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దాంట్లో మనకి డైలీ సిఏ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఫ్రీ కోర్స్ ఉంటుందండి. సో ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ దిస్ పర్టికులర్ పీడిఎఫ్. ఓకే, ఎస్ లెట్ us స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనము 28th ఆగస్ట్ 2024 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక ఎంసీక్యూ ఫార్మాట్లో మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సతీష్ కుమార్ నేమ్డ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్. సో ఫ్రెండ్స్, మొత్తము ఆర్ఆర్బీ ఎస్ఎస్సి వీటన్నిటిలో కూడా అపాయింట్మెంట్స్ అనేటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో ఏ పర్సన్ని మనకి అపాయింట్ చేశారు అని చెప్పేసి మనకి ఎక్కువ అడుగుతూ ఉంటారనమాట. 4 పర్సనాలిటీస్ నేమ్స్ ఇచ్చేసి మనల్ని ఎవరిని అపాయింట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ మనకి న్యూస్లో మనకి సో సతీష్ కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డ్. సో రైల్వే బోర్డుకి మనకి ఏంటి అని అంటే కనుక సో చైర్పర్సన్గా మనకి సతీష్ కుమార్ని అయితే కనుక అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అపాయింట్ చేస్తారు అని అంటే సంథింగ్ కాల్డ్ యాజ్ ఏసీసీ అంటారు. ఏసీసీ అంటే సో ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ అనమాట. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక ఈ యొక్క అపాయింట్మెంట్ని అయితే కనుక చేయడం అయితే జరిగింది. సో ఓకేనా. సో అపాయింట్మెంట్స్ అనేటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. సతీష్ కుమార్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద రైల్వే బోర్డుకి చైర్పర్సన్గా మనకి అపాయింట్ చేయబడడం జరిగింది. ఇక్కడ మనం ఏంటి అని అంటే కనుక సో ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక అపాయింట్మెంట్ని అప్రూవ్ అయితే చేసి అపాయింట్ చేశారనమాట. ఓకే, సో హియర్ మనం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఏం తెలుసుకోవాలి అని అంటే కనుక ఏసీసీ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ యొక్క చైర్పర్సన్ ఎవరు అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ సో హీ విల్ చైర్ ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్. అండ్ అలాగనే అనదర్ ఇంపార్టెంట్ మెంబర్ దీంట్లో మనకి యూనియన్ హోమ్ మినిస్టర్. సో వీళ్ళు మనకి ఏంటి అని అంటే హై లెవెల్ సీనియర్ లెవెల్ అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిలన్నింటినీ కూడా ఈ యొక్క ఏసీసీ వాళ్ళు అయితే కనుక మనకి కండక్ట్ చేయడం అయితే కనుక జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇలాంటి క్యాబినెట్ కమిటీస్ మనకి చాలా ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సో ద క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటారు, క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆఫ్ పొలిటికల్ అఫైర్స్, సో పార్లమెంటరీ అఫైర్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ కమిటీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్. సో ఈ విధంగా మనకి మల్టిపుల్ కమిటీస్ క్యాబినెట్ కమిటీస్ ఉంటాయండి. సో మీరు దీని ఏంటంటే మనకి జిఎస్ పేపర్లో పాలిటీలో మనం స్టడీ చేసేటప్పుడు ఈ యొక్క క్యాబినెట్ కమిటీస్ని మనం స్టడీ అయితే చేయాలి. బీఎట్ ఎస్ఎస్సి సిజిఎల్కి రాస్తున్నా లేకపోతే సిహెచ్ఎస్ఎల్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఫర్ ద ఏపీపీఎస్సి ఆర్ టీజీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి రాస్తున్నా కూడా మీకు ఈ క్వశ్చన్స్ చాలా బేర్ మినిమం ఖచ్చితంగా కామన్గా అడిగేటువంటి క్వశ్చన్స్ అనమాట మనకి. ఎస్, సో ఇక్కడ మనము 2 ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అపాయింట్మెంట్ సతీష్ కుమార్ యొక్క అపాయింట్మెంట్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డ్ ఆ సంగతి ఏంటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంపార్టెంట్ క్యాబినెట్ కమిటీస్ ఏమేంటి, దాంట్లో అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ దానికి మనకి చైర్పర్సన్ ఎవరు, అదర్ మెంబర్ ఎవరు మనకి అనేటువంటి పాయింట్స్ని కూడా మనం చూడడం జరిగింది. బేస్డ్ ఆన్ దిస్ ఆర్టికల్ మనకి క్వశ్చన్ ఎలా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి చూద్దాం. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏసీసీ ఈజ్ చైర్డ్ బై హోమ్. ఎవరు మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ని హూ విల్ బి ద చైర్పర్సన్? ఏ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, B Ministry of Finance, C Ministry of External Affairs, D Prime Minister of India. So you should understand that. So the appointment committee of the cabinet is headed by Prime Minister of India. Meeku already telusu kada. So who was the other member? Union Home Minister is the other important member of this particular appointments committee of the cabinet. Okay, then
దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ బాడీ విత్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దట్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ రోల్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సీనియర్ అఫీషియల్స్ టు కీ పొజిషన్స్ విత్ ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఇట్ ఈస్ చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. దిస్ కెన్ బి అనదర్ పాసిబుల్ క్వశ్చన్ మనకి. ఓకే, అండ్ ఇన్క్లూడ్స్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యాజ్ ఏ మెంబర్. సో ద అదర్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో హియర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ నరేంద్ర మోదీ and as well as the home minister is Amit Shah. So even అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దెన్ క్లియర్, రైట్? నౌ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కమిటీ గురించి ఈ యొక్క అపాయింట్మెంట్స్ కమిటీ గురించి ఇంకొక 2 పాయింట్స్ అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950. దిస్ కమిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అపాయింటింగ్ ద టాప్ అఫీషియల్స్ సచ్ యాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ద ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కీ పొజిషన్స్. సో ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం ప్రైమ్ మినిస్టర్ కానీ, లేకపోతే క్యాబినెట్ సెక్రటరీ, నెక్స్ట్ వచ్చేసి మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇలా మనకి అపాయింట్ అయితే కనుక చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఇంకొక అడిగే క్వశ్చన్ మనకి ఎలా ఉంటుందంటే, ఇంకొకసారి లాస్ట్ టైం మనకి న్యూస్లో వచ్చిందండి ఈ యొక్క క్యాబినెట్ సెక్రటరీ. సో ద క్యాబినెట్ సెక్రటరీగా మనకి రీసెంట్గా మనకి ఏంటంటే టీవీ సోమనాథన్. సో టీవీ సోమనాథన్ అనేటువంటి పర్సన్ని మనకి ఏంటి అని అంటే కనుక క్యాబినెట్ సెక్రటరీగా మనకి అపాయింట్ చేయడం అయితే కనుక జరిగింది. సో దేర్ ఫోర్ యూ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ ఈవెన్ టీవీ సోమనాథన్ ఏ కమిటీ అపాయింట్ చేసింది? అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళే మనకి అపాయింట్ అయితే కనుక చేశారండి. ఎస్, దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. మనకి సతీష్ చంద్ర, మనకి సతీష్ కుమార్ వచ్చేసి మనకి ఎవరు? సతీష్ కుమార్ వచ్చేసి మనకి అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఫర్ రైల్వే బోర్డు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి టీవీ సోమనాథన్ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ క్యాబినెట్ సెక్రటరీ. ఈవెన్ ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. దెన్ లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సో ఎందుకు రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది? ఎందుకంటే ద అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ సతీష్ కుమార్ యాజ్ ద న్యూ చైర్మన్ అండ్ సిఈఓ ఆఫ్ ద రైల్వే బోర్డ్. సో రైల్వే బోర్డు గురించి మనకి ఏంటి అంటే కనుక ఆ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించి ఇది న్యూస్లో అయితే మనకు ఉందండి. నౌ లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Satish Kumar named as new chairperson of Railway Board. The same article, but now a different question on this. Let us see. Satish Kumar was recently appointed as the chairperson of which organization? A. National Highway Authority of India, B. Indian Space Research Organization, C. Railway Board, and D. Airports Authority of India. So if you know the answer, that will be very easy and చాలా ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో బట్ ఇఫ్ యూ డోంట్ నో, మనం స్టడీ చేయకపోతే మాత్రం మనకి ఏంటంటే 4 ఆప్షన్స్ కూడా సిమిలర్గా కనిపిస్తాయి. ఎన్హెచ్ఏఐకి అపాయింట్ చేశారా, లేకపోతే ఇస్రోకి అపాయింట్ చేశారా, రైల్వే బోర్డా, లేకపోతే కనుక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియానా అనేటువంటి డౌట్ మనలో సో ప్రతి ఒక్కరికి కూడా వస్తుందన్నమాట. వన్స్ మనం చదివితే ఇట్ ఈస్ లెస్ దాన్ 5 seconds మనం ఏంటంటే ఆన్సర్ చేసేయచ్చు. ఇట్ ఈస్ ద రైల్వే బోర్డ్ ఈస్ ద ఆన్సర్. సో ఓకేనా, సి రైల్వే బోర్డ్ ఈస్ ద ఆన్సర్. దానికి మనకి సతీష్ కుమార్ అనేటువంటి పర్సన్ని అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళు అపాయింట్ అయితే చేశారు. చూడండి, సతీష్ కుమార్ has been appointed as the new chairman and CEO of the railway board. The appointments committee of the cabinet has approved his appointment and he is set to take charge on September 1, 2024. So okay, he will continue on a contractual basis from January 1, 2025 and then to that of the August 31st, 2025 మనకి. And what are some important points about railway board? సో మనం రైల్వే బోర్డు గురించి మనం తీసుకున్నట్లయితే రైల్వే బోర్డ్ ఈజ్ ద అపెక్స్ బాడీ, అంటే సుప్రీం బాడీ అనమాట ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. ఈ యొక్క రైల్వే బోర్డ్ని మనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటే ఇండియన్ రైల్వేస్కి లేదా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ తీసుకున్నటువంటి పాలసీస్ అన్నిటినీ కూడా మనకి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఇంపార్టెంట్ బోర్డే రైల్వే బోర్డు. అలాగే ప్యాసింజర్ యొక్క సేఫ్టీ, గూడ్స్ మనం రైల్వేస్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి గూడ్స్ యొక్క సేఫ్టీ, అవన్నీ కూడా మనకి ఏంటంటే కనుక రైల్వే బోర్డు వాళ్ళే మనకి చూసుకోవడం జరుగుతుంది. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. ఎస్, సో దేర్ ఫోర్ ఇక్కడ మనం చూడండి చాలా పాయింట్స్ మనం తెలుసుకున్నాం. సతీష్ కుమార్, హూ ఈజ్ సతీష్ కుమార్, హూ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. నెక్స్ట్ వచ్చేసి మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ ఏంటి, దానికి చైర్పర్సన్ ఎవరు, దెన్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ రైల్వే బోర్డ్ అండ్ వాట్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ఇట్ అనేటువంటివన్నీ కూడా మనం స్టడీ చేయడం జరిగింది. నౌ లెట్ us గో టు ద థర్డ్ ఇంపార్టెంట్ ఆర్టికల్.
హిమాచల్ ప్రదేశ్ మేక్స్ 21 ద మినిమమ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ విమెన్. సో మనకి రీసెంట్గా మనకి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు స్టేట్ స్పెసిఫిక్ స్కీమ్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా పర్టికులర్లీ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించి సో చేసేటువంటి స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా చాలా ఇంపార్టెంట్ అవుతాయి అన్నమాట మనకి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇప్పుడు మనకి న్యూస్లో ఈ ఆర్టికల్లో న్యూస్లో వచ్చినటువంటి స్టేట్ హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు రీసెంట్గా ఒక బిల్ని అయితే మనకి పాస్ చేయడం జరిగింది. సో ద బిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కనుక విమెన్ యొక్క ఓటింగ్ ఏజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18 to 21 years ఆఫ్ ఏజ్. సో 18 to 21 years ఆఫ్ ఏజ్ మనకి ఏంటి అని అంటే కనుక ఫర్ మ్యారేజ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ మనం ఏంటంటే కనుక ఎక్స్టెండ్ చేయడం అయితే కనుక జరిగింది. ఏ పర్టికులర్ స్టేట్ వాళ్ళు రీసెంట్గా మనకి ఇలా ఎక్స్టెండ్ అయితే చేశారు అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో ఇట్ వాజ్ డన్ బై హోమ్ విచ్ స్టేట్ అండి? ఇట్ వాజ్ డన్ బై ద హిమాచల్ ప్రదేశ్. సో ద నార్థరన్ ఇండియన్ స్టేట్ విచ్ ఇస్ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు మనకి ఏంటంటే ఇలా చేయడం అయితే కనుక జరిగింది. సో హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ లైక్ ఫ్రమ్ 18 to 21. ఆబ్జెక్టివ్ ఏం చెప్తున్నారు? దీని మూలాన్ని మనం ఏంటి అంటే ఎప్పుడైతే మనం మినిమం ఏజ్ ఇంక్రీజ్ చేస్తామో ద లీగల్ ఏజ్ అనేటువంటిది సో నౌ మోర్ అండ్ మోర్ విమెన్ విల్ పార్టిసిపేట్ ఇన్ ద హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క పార్టిసిపేషన్ అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ 18 to 21 ఆల్సో దే కెన్ కమ్ అప్ విత్ సో గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళు కంప్లీట్ అయితే కనుక సో చేయొచ్చు. సో వన్స్ దే ఆర్ ఎడ్యుకేటెడ్ దే విల్ బీ ఎంపవర్డ్. సో ఆ ఎంపవర్మెంట్ అనేటువంటిది సో ఉంటుంది వాళ్ళకి. విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది మనం అచీవ్ చేయొచ్చు. జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది మనం అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ అయితే మనకి చెప్తున్నారండి. సో దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ ఎ హిస్టారిక్ మూవ్. దే ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ హిస్టారిక్ మూవ్. సో హిమాచల్ ప్రదేశ్ హ్యాస్ రీసెంట్లీ ఇంక్రీజ్డ్ ద మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ 18 to 21 years ఆఫ్ ఏజ్. సో లైక్ వైజ్ మన కంట్రీలో సో ద విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ చైల్డ్ వెల్ఫేర్ గురించి మనకి ఏంటి అని అంటే కనుక పార్లమెంట్ కెన్ ఆల్సో మేక్ ద స్పెషల్ ప్రొవిజన్స్ కూడా చేయొచ్చు అండి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టికల్ నెంబర్ 15 clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ నెంబర్ 15 ఆఫ్ clause 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక సో పార్లమెంట్ క్యాన్ మేక్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ విమెన్. సో ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్కి సంబంధించి అండ్ అలాగనే నాట్ ఓన్లీ విమెన్, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ద సొసైటీలోకి తీసుకురావడానికి కూడా మనం ఏంటంటే కనుక ఇనిషియేటివ్స్ని మనం తీసుకోవచ్చు. సో నవ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈ ఆర్టికల్ ప్రకారంగా మనకి ఏంటంటే ఏ స్టేట్ న్యూస్లో ఉందండి? హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఏం చేశారు? ద ఓటింగ్ మినిమమ్ మ్యారేజ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 18 to 21 years ఆఫ్ ఏజ్. Okay, based on this let us see a question. Which Indian state has recently passed a bill increasing the minimum age of marriage for women from 18 to 21 years? A. Punjab, B. Haryana, C. Uttarakhand and as well as D. Himachal Pradesh. So what was the answer? As simple as it is Himachal Pradesh is the answer manaki. So the D. Himachal Pradesh is the answer andi manaki. Okay na, Himachal Pradesh వాళ్ళు రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాళ్ళు ఏంటంటే రీసెంట్గా ఈ యొక్క బిల్ ఇంట్రడ్యూస్ చేసి మినిమం ఏజ్ ఏంటి అంటే కనుక ఇంక్రీజ్ చేశారు. సో ద సేమ్ పాయింట్స్. ద హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ రీసెంట్లీ పాస్డ్ ఎ బిల్ దట్ రైజ్డ్ ద మినిమమ్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఫర్ ఉమెన్ ఫ్రమ్ 18 to 21 years ఆఫ్ ఏజ్. ఇట్ ఈస్ ఎయిమ్డ్ అట్ సపోర్టింగ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ప్రమోటింగ్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్. సో ఈ విధంగా మనం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీని మనం అచీవ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం సో వీ కెన్ ప్రమోట్ ద విమెన్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్. హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా విమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది చేయడానికి మనకి తీసుకొచ్చినటువంటి ఇంపార్టెంట్ ఇదండి. సో ద బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద స్టేట్స్ విమెన్ ఎంపవర్మెంట్ మినిస్టర్ డ్యూరింగ్ ద మాన్సూన్ సెషన్ అండ్ వాజ్ పాస్డ్ బై ఏ వాయిస్ ఓట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ పాస్డ్ ఏ బిల్ అంటే కనుక హిమాచల్ ప్రదేశ్ అండ్ ఇట్ ఇంక్రీజ్డ్ ద ఏజ్ మినిమమ్ ఏజ్ ఫర్ మ్యారేజ్ ఫ్రమ్ 18 to 21 years. Let us move to the next article.
Khamenei opened the door for discussions with United States over the Iran's nuclear program. ఇరాన్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ పేజ్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందండి. ఇదంతా కూడా మనకి దేని గురించి అని అంటే కనుక సో ద న్యూక్లియర్ డీల్, ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి అనమాట. ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి మనకు అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇచ్చేసారు అని అంటే 2015లో మనకైతే కనుక చేశారనమాట. ఎవరెవరి మధ్య న్యూక్లియర్ డీల్ని సైన్ చేశారు అని అంటే సో ద P5+1 కంట్రీస్ అంటారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. సో ఎవరెవరి మధ్య P5+1 కంట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇరాన్. ఈ రెండింటి మధ్య మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డీల్ని, న్యూక్లియర్ డీల్ని మనకి సైన్ చేయడం అయితే కనుక జరిగింది. ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్కి అఫీషియల్గా వేరే పేరు ఉందండి. దట్ ఈజ్ నోన్ యాజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ JCPOA అంటారనమాట. JCPOA అంటే జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి అర్థం మనకి JCPOA అంటే. ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్ యొక్క ఫార్మల్ నేమ్ వచ్చేసి మనకి JCPOA. సో ద JCPOA జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈజ్ ఆఫెన్ సీన్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని చెప్పేసి కూడా మనకు అడగచ్చు. లేకపోతే కనుక ఓకేనా, ఇలా కూడా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అండి, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మనకి ఎవరు అని అంటే కనుక అయతుల్లా ఖామినీ. సో చూడండి, అయతుల్లా ఖామినీ ఈజ్ ద అయతుల్లా ఖామినీ. ఓకే, అయతుల్లా ఖామినీ ఈజ్ ద ఓకేనా. అయతుల్లా ఖామినీ ఈజ్ ద చైర్పర్సన్, ఈజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. హీ ఈజ్ ద హయ్యెస్ట్ పర్సన్ అనమాట. హీ ఈజ్ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ మనకి. సో ఈయన మళ్ళీ మనకి ఏంటి అని అంటే కనుక సో హీ స్టార్టింగ్ డిస్కసింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ న్యూక్లియర్ డీల్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇరాన్లో రీసెంట్గా మనకి హెలికాప్టర్ క్రాష్ జరిగి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రాహిం రైసీ అయితే కనుక చనిపోయారు అనేటువంటి విషయం మీకు తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైం ఇరాన్లో తర్వాత ఎలక్షన్స్ అయితే కనుక జరిగాయి. అండ్ నౌ కేమ్ ద మసౌద్ పెజెష్కియాన్. మీకు పేరు ఒకవేళ మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటే ఇక్కడ చూడండి, మసౌద్ పెజెష్కియాన్ ఇస్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. ఈవెన్ దిస్ కెన్ బీ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ అండి. సో మనము లాస్ట్ టైం కొన్ని కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా మనం ఈ ఆర్టికల్ని, ఈ యొక్క క్వశ్చన్ని మనం డిస్కస్ చేయడం అయితే కనుక జరిగింది మనకు. సో ఓకేనా, ఇప్పుడు న్యూక్లియర్ డీల్ గురించి మనం మాట్లాడాలి అని అంటే కనుక సో ఇది 2015 నుంచి మనకైతే కనుక జరిగిందండి ఈ యొక్క ఇరాన్ న్యూక్లియర్ డీల్. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, మనకి ఇంకొక అదర్ నేమ్ కూడా ఉంది, దట్ ఈజ్ నోన్ యాజ్ JCPOA అంటారు. సో వాట్ ఈజ్ JCPOA? JCPOA స్టాండ్స్ ఫర్ జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారనమాట. ఈ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డీల్ మనకి ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తున్నారనమాట. యురేనియం ఎన్రిచ్మెంట్ అనేటువంటిది చేస్తున్నారు. సో మనకి ఏంటంటే యురేనియంని మనం ఎన్రిచ్ అయితే కనుక చేయాలి, బట్ కానీ కొంత పర్సంటేజ్ వరకే, లెట్స్ సే సమ్ లెస్ దాన్ 5%, 3 to 5% వరకు మాత్రమే ఎన్రిచ్ చేస్తే సరిపోతుంది. సో దట్ మనకి అది ఫిసైల్ మెటీరియల్గా మారి మనము న్యూక్లియర్ ఎనర్జీ తయారు చేయడానికి ఉపయోగపడేలాగా, అంటే ఎలక్ట్రిసిటీ తయారు చేయడానికి ఉపయోగపడేలాగా మనకు అవుతుంది. అలా కాకుండా ఆ యొక్క ఎన్రిచ్మెంట్ని, అంటే ఆ యొక్క ప్యూరిటీని మనం ఇంకా పెంచుతూ ఉండే కొద్దీ ఏంటి అని అంటే కనుక దట్ ఈస్ డేంజరస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 20%, 30% ఎన్రిచ్మెంట్ మనం అలా చేస్తూ వస్తున్నాము అని అంటే అర్థం ఏంటి అని అంటే కనుక దట్ ఈజ్ మెయిన్లీ ద డేంజరస్ థింగ్ దట్ ఈస్ గోనా హ్యాపెన్ అండ్ దట్ ఈస్ మెంట్ ఫర్ అటామిక్ బాంబ్స్. ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారనమాట. అంత ఎన్రిచ్మెంట్ని న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అందుకని మనకి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఇరాన్ చేత ఈ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని ఆపించడానికి వీళ్ళ మీద మనం శాంక్షన్స్ ఇంపోజ్ చేసాం. అంటే ఇరాన్కి మెయిన్ రెవెన్యూ ఏంటి? ఆయిల్. ఆ యొక్క ఇరాన్ యొక్క ఆయిల్ ఎవరు పర్చేస్ చేయకూడదు అని ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ విధించడం జరిగిందనమాట. అప్పుడు ఆ విధంగా మనకి ఎప్పుడైతే ఫండ్స్ అనేటువంటివి ఫ్లో అవ్వో ఇరాన్ ఖచ్చితంగా తన యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ని ఆపేస్తుంది అని చెప్పి ఈ యొక్క అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద P5 పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ +1 అంటే జర్మనీ అండ్ ఇరాన్, దే కేమ్ అప్ టు ఏ డీల్ దట్ ఈస్ నోన్ యాజ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్.
సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇప్పుడు మీకు ఏదైనా అడగచ్చండి. లైక్ దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్, సింపుల్గా ఇరాన్ క్యాపిటల్ ఏంటి అని అడిగే అవకాశాలు ఉంటాయి. దట్ ఈస్ టెహరాన్ ఇస్ ద క్యాపిటల్. ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు అని అడుగుతారు, ఆయతుల్లా ఖామెనీ. హూ ఈజ్ మసౌద్ పెజెష్కియాన్ అని అడుగుతారు, మసౌద్ పెజెష్కియాన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. మనకి ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎప్పుడు సైన్ అయిందని అడుగుతారు, 2015లో. మనకి ఎవరెవరి మధ్య అని అడుగుతారు, P5+1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. దీని యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి అంటే కనుక జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, JCPOA. సో ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ ఫర్ యూ అండి. యూ నీడ్ టు బీ థరో విత్ దాట్. సో లెట్ us see this. Ayatollah Ali Khamenei is the supreme leader of which country అని అడుగుతున్నారు మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే కనుక. లైక్ ఏ ఇరాక్, బి ఇరాన్, సి సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ డి సిరియా. వాట్ వాజ్ ద ఆన్సర్? ఇరాన్ అండి. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ మనకి ఆయతుల్లా అలీ ఖామెనీ. సో హీ ఈస్ ద సుప్రీం లీడర్. అండ్ ప్రెసిడెంట్ ఎవరు మనకి? మసౌద్ పెజెష్కియాన్. మసౌద్ పెజెష్కియాన్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్. హీ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ మనకి. అండ్ అట్ ద సేమ్ టైమ్ నౌ కెన్ యూ టెల్ మీ వాట్ వాజ్ ద క్యాపిటల్? క్యాపిటల్ ఏంటండి ఇరాన్ది? క్యాపిటల్ వచ్చేసి టెహరాన్. టెహరాన్ ఇస్ ద క్యాపిటల్ మనకి, క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. అండ్ ఇరాన్లోనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది కూడా అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సంథింగ్ కాల్డ్ యాజ్ చాబహార్ పోర్ట్ అంటారు. చాబహార్ పోర్ట్ ఈజ్ ఆల్సో సిచ్యువేటెడ్ ఇన్ ఇరాన్లోనే మనకు ఉందన్నమాట. దీన్ని మనకి ఏంటంటే ఇదే క్వశ్చన్ని IASలో కూడా అడిగారండి. సో UPSC సివిల్ సర్వీసెస్లో కూడా అడిగారనమాట. చాబహార్ పోర్టు ఇండియా ఇరాన్లో ఎందుకు కన్స్ట్రక్ట్ చేయిస్తోంది అని చెప్పేసి. ఎందుకని అని అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ కావడానికి, అంటే ఇంకా పాకిస్తాన్ని బైపాస్ చేసి ఇలా మనం ఇరాన్ మీద నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని యాక్సెస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి, ఇండియన్ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది చాబహార్ ప్రాజెక్ట్. చాబహార్ పోర్ట్ ప్రాజెక్ట్ ఇండియా యొక్క అసిస్టెన్స్తో ఇరాన్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎస్, సో దీస్ ఆర్ సంథింగ్ థింగ్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know. Let's go to the next one. Ayatollah Khamenei is the supreme leader of Iran, a position he has held since 1989. He is the highest ranking political and religious authority in the Iran. He has the final say on all the state matters, like including foreign policy and as well as national security. So he is the supreme personality and a supreme leader anamata manaki. He has more powers. He will the final say అయితే మనకి ఈ పర్టికులర్ పర్సన్కి అయితే ఉంది మనకి. సో దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటి అని అంటే కనుక, సో హీ రీసెంట్లీ ఓపెన్డ్ ద డోర్ ఫర్ ద రెన్యూడ్ నెగోషియేషన్స్ విత్ యునైటెడ్ స్టేట్స్. ఈ డీల్ అంతా బాగానే ఉంది, కానీ మనకి 2018లో 2015లో డీల్ సైన్ చేశారు కదా. 2018లో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డీల్లోంచి బయటకు వచ్చేసింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ డీల్లోంచి బయటకు వచ్చేయడం జరిగిందనమాట. సో బికాస్ ఆఫ్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక ఇరాన్ మళ్ళీ తన న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని కంటిన్యూ అయితే కనుక చేసింది. యాజ్ ఏ రిజల్ట్ ఇప్పుడు మళ్ళీ సో ఈ యొక్క నెగోషియేషన్స్ అన్నిటినీ కూడా మళ్ళీ కండక్ట్ చేయాలి, మళ్ళీ డీల్ అయితే కనుక మళ్ళీ దీన్ని తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. క్లియర్? ఎస్, లెట్ us go to that of the next one. Supreme Court stays the Ayush Ministry's notification omitting the key rule prohibiting the misleading advertisements. సో దిస్ ఈజ్ సంథింగ్ కొంత హై లెవెల్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఆర్టికల్లో ఉందండి. బట్ ఫ్రమ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ బేస్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏంటి అని అంటే కనుక మెయిన్లీ ఈ యొక్క రూల్స్ ఎప్పుడు పబ్లిష్ అయ్యాయని చెప్పేసి అడుగుతారనమాట. ఇది మనకంతా కూడా ఆయుష్ మినిస్ట్రీకి సంబంధించినది. ఆయుష్ మినిస్ట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మీకు వినే ఉంటారు, లైక్ సిద్ధ, యూనాని, ఆయుర్వేద, సోవా రిగ్పా, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటారు మనకి. సో ద ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఈ యొక్క ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటిది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఎవరూ చేయకూడదు. దట్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో లైక్ ఇది మనకి ఏంటంటే ఎందుకు న్యూస్లో ఉందంటే పతాంజలి గురించి రీసెంట్గా మనకి, సో ఈ యొక్క పతాంజలి వాళ్ళు మిస్లీడింగ్ క్లెయిమ్స్ అయితే కనుక చేశారు వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ మీద అనేటువంటి ఎలిగేషన్ సుప్రీంకోర్టులో ఉంది. వాళ్ళ మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ కూడా అవ్వడం కూడా జరిగిందనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక సో దిస్ పర్టికులర్ థింగ్ లైక్ ఈ యొక్క రూల్ నెంబర్ 170 అని చెప్పేసి ఉందండి. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే డ్రగ్స్ and as well as the cosmetic drugs and as well as the cosmetics rules 1945.
ఓకే. సో మన కంట్రీలో డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ విషయాలని, ఇంపార్టెంట్ మ్యాటర్స్ని గవర్న్ చేయడానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెజిస్లేషన్ మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్స్ యాక్ట్. డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కాస్మెటిక్స్ యాక్ట్ 1940. అండ్ ఆ తర్వాత మనకి రూల్స్ తీసుకొచ్చారు, దట్ ఈస్ నోన్ యాజ్ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ 1945. సో రూల్ నెంబర్ 170 ఏం చెప్తుంది అని అంటే కనుక ఇట్ బేసికల్లీ గివ్స్ ద పవర్ to punish the people like who have done the misleading advertisements అనమాట, to take action against the people who have done the objectionable or the misleading advertisements చేసేటువంటి వాళ్ళ మీదన యాక్షన్ తీసుకునేటువంటి పవర్ రూల్ నెంబర్ 170 అయితే ఇచ్చింది. బట్ కానీ రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏంటంటే కనుక ఈ యొక్క రూల్ నెంబర్ 170ని మనకి తీసేసి అంటే అబాలిష్ చేస్తున్నట్టు, ఇన్ఆపరేషనల్ అయినట్టు మనకి ఇచ్చారనమాట. సో సుప్రీంకోర్టు దీని మీద సీరియస్ అయ్యి ఆ యొక్క నోటిఫికేషన్ మీద స్టే విధించారు. ఓకే. సో దీస్ ఆర్ సంథింగ్ దట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us see a question now. The drugs and cosmetics rules which are recently referenced by the Supreme Court in a case involving the Ayush Ministry were introduced in which year? ఏ ఇయర్ మనకి ఈ యొక్క డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ రూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారండి. లైక్ 1965, 75, 85, 1945. సో వాట్ వాజ్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ ఈస్ డి 1945. 1945లో మనకి ఈ యొక్క డ్రగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటిక్ రూల్స్ 1945 తీసుకుని వచ్చారు. అండ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లో మనకు వచ్చింది. Yes, these are something that you are expected to know. Let us move forward. The Drugs and Cosmetic Rules were established in 1945 under Drugs and Cosmetics Act 1940. These rules are crucial for regulating the import, manufacture, distribution, sale of drugs and cosmetics in our country. Rule number 170 of these rules specifically grant the power to take action against objectionable or misleading advertisement, particularly those related to the Ayurvedam, Siddha and as well as the Unani drugs. Yes, let's go to the next one. Government eyes 3 crore new basic bank accounts. So this is something related to the Pradhana Mantri Janadana Yojana. There one important scheme andi, Pradhana Mantri Janadana Yojana antaru. Manaki ee yokka Pradhana Mantri Janadana Yojana manaki scheme వచ్చేసి మనకి 2014లో మనకి స్కీమ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికి 2024 అయ్యేసరికి మనకి ఏంటంటే కనుక 10 ఇయర్స్ మనకి ఈ ఇయర్తో 10 ఇయర్స్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి మనకి 10 సంవత్సరాలు అయితే అవుతోంది. ఈ యొక్క స్కీమ్ ప్రకారం మనం ఏంటంటే ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ఒక బేసిక్ బ్యాంక్ అకౌంట్ని అయితే కనుక మనం క్రియేట్ చేయాలి అనేటువంటిది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దట్ వీ కెన్ అచీవ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేటువంటి దాన్ని మనము అచీవ్ అయితే కనుక చేయొచ్చు అని చెప్పేసి మనకి ద గవర్నమెంట్ అయితే తీసుకొచ్చినటువంటి ఒక అంబిషియస్ ఇనిషియేటివే ఈ యొక్క ప్రధానమంత్రి జనధన యోజన. సో దట్ రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద సొసైటీలో ఉండేటువంటి పీపుల్కి కూడా మనం ఎప్పుడైతే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ని మనం ఇవ్వగలుగుతామో అప్పుడు వాళ్ళు ఏదైనా స్కీమ్కి సంబంధించి బెనిఫిషియరీ అనుకోండి, సో దెన్ డైరెక్ట్లీ వీ కెన్ గివ్ ద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ టు దేర్ అకౌంట్స్ డైరెక్ట్లీ వన్స్ దే హ్యావ్ ద అకౌంట్. ఇంకా మిడిల్ మెన్ మనం ఏంటంటే కంప్లీట్లీ ఎటువంటి ఇంటర్మీడియరీస్ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ యొక్క బెనిఫిట్ని వాళ్ళ అకౌంట్స్కి మనము ట్రాన్స్ఫర్ అయితే చేసేయచ్చు. అయితే ప్రస్తుతానికి మనకి ఏంటంటే యాజ్ ఆఫ్ 2024 ప్రస్తుతానికి మనకి యాజ్ ఆఫ్ నౌ 53.13 crore బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేశారట అండి. మనకి ఇప్పుడు 53.13 crore బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక ఇప్పటికి మనకి క్రియేట్ అయితే చేశారు. నవ్వు ఇప్పుడు అడిషనల్ టార్గెట్ ఏంటంటే కనుక 2024-2025లో 3 crore బ్యాంక్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి అనేటువంటిది మనకి ఆలోచన. సో 3 crore బ్యాంక్ అకౌంట్స్ని మనకి క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ద గవర్నమెంట్ అయితే చూస్తోందండి. దిస్ ఈస్ అ టార్గెట్ దట్ వాజ్ సెట్ బై ద గవర్నమెంట్. లెట్ us see a question on this. The government is aiming to open the how many additional new basic bank accounts under the Pradhana Mantri Janadana Yojana through 2024-25? A 3 crore, B 2 crore, C 4 crore and as well as D 5 crore. So the answer is A 3 crore. So 3 crore అయితే కనుక మనకి అచీవ్ అయితే చేద్దాము అకౌంట్స్ అయితే
ఓపెన్ చేయాలి అని చెప్పేసి మనకు అనుకుంటున్నారండి. లెట్ us see this. The government is planning to open an additional 3 crore new basic bank accounts under Pradhan Mantri Jan Dhan Yojana for the financial year 2024-25. This initiative aimed to bring all adults and neo-adults into the banking system, thereby promoting something called financial inclusion. As of August 14th, 53.13 crore accounts have already been opened under the scheme, which was launched in the year 2014. 2014లో లాంచ్ చేసినటువంటి ఈ స్కీమ్లో మనకి ఏంటి అని అంటే ఆల్రెడీ మనకి ఇంతమంది ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే కనుక ఓపెన్ చేశారండి. అండ్ అడిషనల్గా ఇంకొక 3 crore అకౌంట్స్ అయితే కనుక ఓపెన్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ అయితే మనకు ఉంది. ఎస్, లెట్ us మూవ్ ఫార్వర్డ్. CDSCO grants the approval for making the RT-PCR testing kits to detect mpox in India. సో ఇప్పుడు మనకి ఏంటి అని అంటే ఎంపాక్స్ వైరస్ అనేటువంటిది మనకి స్ప్రెడ్ అవుతోందండి. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అని చెప్పేసి మనకు అర్థము. మంకీ పాక్స్ ఇది ఆల్రెడీ మనకి WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి ఏంటి అని అంటే దీన్ని ఆల్రెడీ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ఆల్రెడీ మనకి దీన్ని డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటిలో కూడా మనకి చాలా వరకు కంట్రీస్లో మనము పర్టికులర్లీ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఇలాంటి కంట్రీస్ వీటన్నిటిలో కూడా ఈ యొక్క ఎంపాక్స్ చాలా సీరియస్ నెంబర్ ఆఫ్ కేసెస్ అయితే కనుక పెరుగుతున్నాయి. ఈవెన్ ఏషియాలో కూడా మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క నైబరింగ్ కంట్రీ పాకిస్తాన్, దెన్ వీ హ్యావ్ ద థాయిలాండ్, ఫిలిప్పైన్స్, వీటిల్లో కూడా మనకి ఏంటంటే ఎంపాక్స్ కేసెస్ అయితే కనుక మనకి రిజిస్టర్ అయితే అయ్యాయండి. దేర్ఫోర్ ఇండియా ఈజ్ ఆల్సో స్టేయింగ్ అలర్ట్ ఆన్ దిస్. అండ్ మన కంట్రీలో ఈ యొక్క ఎంపాక్స్ని డిటెక్ట్ చేయడానికి RT-PCR కిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకి ఏంటంటే CDSCO, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ రెగ్యులేటరీ అథారిటీ, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO వాళ్ళు వీళ్ళకి అప్రూవల్ అయితే ఇచ్చారనమాట. ఒక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ దట్ ఈజ్ నోన్ యాజ్ సీమెన్స్ హెల్త్నీస్ అనేటువంటి వాళ్ళకి ఈ యొక్క RT-PCR కిట్స్ని మీరు తయారు చేయండి. ఎంపాక్స్ డిటెక్షన్ కిట్స్ అనమాట ఇవన్నీ కూడా మన కంట్రీలో. ఇప్పుడు మరొక పాండమిక్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆఫ్టర్ COVID-19 మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎంపాక్స్ మే బికమ్ ద వన్ మోర్ పాండమిక్ అని చెప్పేసి సో ఫియర్స్ అయితే కనుక మనకి చాలా వరకు ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి స్ప్రెడ్ అయితే అవుతున్నాయండి. ఇన్ దిస్ కాంటెక్స్ట్ లెట్ us see a question. The CDSCO which comes under the which ministry? సో మనకి ఈ యొక్క CDSCO comes under the Ministry of Health. ఈ యొక్క CDSCO ఆర్గనైజేషన్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అని అంటే ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండర్లో మనకైతే కనుక వస్తుందండి ఇది. సో చూడండి, ద CDSCO ఈజ్ ద నేషనల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ ద మెడికల్ డివైజెస్ అండ్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఇట్ ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ న్యూ డ్రగ్స్ అప్రోచ్ చేయాలన్నా, క్లినికల్ ట్రయల్స్ కండక్ట్ చేయాలన్నా ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క CDSCO వాళ్ళు చూసుకుంటారు. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ న్యూఢిల్లీలో మనకి హెడ్ క్వార్టర్స్ అండి ఇది. సో CDSCO వాళ్ళు రీసెంట్లీ ఇన్ ద న్యూస్ బికాస్ దే ఆర్ గ్రాంటింగ్ ద అప్రూవల్ టు ద Siemens Healthineers for manufacturing of RT-PCR testing kits so to detect the mpox in our country. This approval is significant because it allows for faster and more accurate detection of mpox, which is a disease that is caused by the monkeypox virus. Yes, finally the last article, Jai Shah is set to become the ICC chairperson. There is something called as so the international క్రికెట్ కౌన్సిల్ అయితే మనకు ఉందండి. సో దానికి మనకి ఏంటంటే జై షాహ్ని మనకి చైర్పర్సన్గా మనకి ఏంటి అని అంటే కనుక హీ సెట్ టు బికమ్ ఏ చైర్పర్సన్ ఫర్ దిస్ పర్టికులర్ బాడీ. అండ్ బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. Jai Shah is set to become the youngest chairperson of which international body? A. FIFA, B. United Nations, C. ICC, D. IOC. So the answer is C. ICC. So ICCకి మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి మనకి హీ ఈస్ టు బి ద యంగెస్ట్ చైర్పర్సన్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ జై షాను మనకి ఏంటంటే అయితే అపాయింట్ అయితే చేస్తున్నారు. అండ్ ICC ఈజ్ ఎ గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఫర్ క్రికెట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆర్గనైజేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ద స్పోర్ట్స్ మేజర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అనమాట. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అండ్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ ద టుడేస్ 28th August హిందూ న్యూస్ పేపర్ అండి. Yes, that's it friends. If you have loved the video, please like it, and at the same time so please show your love in the form of comments if you really love our initiatives so that we can come up with more and more quality videos so like this particular video. So to ask a question like yes, so what is JCPOA?
ప్లీజ్ కమెంట్ ద కమెంట్ బాక్స్ ద అబ్రివేషన్ ఆఫ్ JCPOA అంటే ఏంటి అనేటువంటిది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ఏంటి అని అంటే కనుక మన దగ్గర అన్ని రకాల కోర్సెస్, మనము డెడికేటెడ్ కోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏ బ్యాంక్, వీ హ్యావ్ ఏ బ్యాంక్ ఇన్ఫినిటీ, SSC ప్రిపేర్ అవుతుంటా, RRB ప్రిపేర్ అవుతున్నా, సో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ కోర్సెస్ లైక్ RBI గ్రేడ్ B. అండ్ ఇలా కాకుండా సుప్రీం కాంబో కూడా మన దగ్గర ఉందండి, వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద అబౌవ్ కోర్సెస్ లైక్ బ్యాంక్, SSC, RRB, సో అండ్ RBI గ్రేడ్ B, ఇవన్నీ కూడా మీకు అవైలబుల్ అయితే ఉంటాయి జస్ట్ at the rate of 10,000 rupees. సో ఇది మీకు ఏంటంటే కోర్సు మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. Yes friends, so that's it. These are some of the important things for today. So please try to revise it, download the notes, let's revise it and let's meet again tomorrow. Until then, happy learning, all the best, bye bye Andy.